కాగజ్నగర్ పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్లు యాజమాన్యం లారీ ఓనర్స్ అసోసియేషన్ మధ్య వివాదానికి తెరపడింది. ఇక న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని అసోసియేషన్ పదాధికారులు, లారీ డ్రైవర్లు యాజమాన్లతో కలిసి భారీగా యజమానుల సంఘం అధ్యక్షులు కిషోర్ బాబు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ నేపథ్యంలోనే మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి రావి శ్రీనివాస్ జోక్యం చేసుకుని పేపర్ మిల్లు యాజమాన్యాన్ని చర్చలకు ఆహ్వానించారు. 2.5 గంటల పాటు జరిగిన చర్చల్లో మిల్లు యాజమాన్యం ఇక పూర్తి స్థాయిలో లారీ యజమానుల పలు డిమాండ్లను నెరవేరుస్తామని మాట ఇచ్చారు. ఏప్రిల్ 1 నుంచి 10 వరకు కమిటీ ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మిల్లు యాజమాన్యం మానవతా దృక్పథంతో ఆలోచించి తమ డిమాండ్లకు అంగీకరించడం హర్షించదగ్గ విషయమని కిషోర్ బాబు తెలిపారు. అన్లోడింగ్ ఛార్జీలు ఏదైతే మోయలేని భారంగా అన్లోడింగ్ ఛార్జెస్ ఏదైతే పెరిగినాయో వాటి ఈ రెండు విషయంలో ఏప్రిల్ 1వ తారీఖు వరకు దాన్ని పరిశీలించి దాన్ని అమలు పరుస్తామని మాట ఇవ్వటం జరిగింది. మరి అదేవిధంగా మిగతా కిరాయిల విషయంలో తర్వాత చిన్న చిన్న వేరే విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఒక కమిటీ వేసి ఏప్రిల్ 10 తారీఖు వరకు వాటిని కూడా సంపూర్ణంగా పరిష్కరిస్తామని చెప్పి మరి గౌరవ కోనేరు కోనప్ప గారి సమక్షంలో మాట ఇవ్వటం జరిగింది. దానికి కోనేరు కోనప్ప గారు కూడా ఇనిషియేటివ్ తీసుకొని నేనున్నాను, మీరు అధైర్యపడద్దు, రేపు మంచి అయినా చెడ్డ అయినా మీ ఎమ్మట ఉంటాను, ఎట్టి పరిస్థితుల్లో మేనేజ్మెంట్ని ఒప్పించి మీ సమస్యలన్నీ పరిష్కరించే విధంగా నేను ప్రయత్నం చేస్తాను అని చెప్పి మాట ఇవ్వటంతో ఈ రోజు ఈ నిరాహార దీక్ష 20 రోజుల నుంచి ఏదైతే చేపడుతున్నామో దానికి ముగింపు పలుకుతున్నాం, విరమించుకుంటున్నాం. ఇవాళ గత 20 రోజుల నుంచి కాగజ్నగర్ పట్టణ లారీ చేస్తున్న సమ్మె